పాలిటిక్స్ మొత్తం ఇప్పుడు పిఠాపురం వైపు చూస్తుంది. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా అనేది. కానీ పిఠాపురంలో గెలుపు అంచనాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ వేసుకుంటున్న లెక్కలు అక్కడ అలాగే వైసీపీ అభ్యర్థిగా ఉన్న వంగా గీతకు ఎంతవరకు గెలుపు అవకాశాలు ఉన్నాయనే దానికి సంబంధించిన అంచనాలు ఒకసారి చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2,30,000 ఉన్నాయి అక్కడ. గతసారి కంటే 2019లో 83% అయితే పోల్ అయ్యాయి అక్కడ. ఈసారి అటు ఇటుగా పోటాపోటీగా ఉంది కాబట్టి పోలింగ్ శాతం 90% వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అనేది. అలాగే పిఠాపురంలో ఉన్న కాపు ఓట్లు 90,000 దాకా ఉన్నాయి. అయితే వంగాగీత పవన్ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఆ ఓట్లు పవన్ వంగాగీత చెరిసగం చీల్చుకున్న మిగిలిన ఓట్లు మాత్రం చాలా కీలకం అనేది. అంటే చెరిసగం అంటే 45,000. అయితే ఎస్సీ ఎస్టీ ఓట్లు 38,000 దాకా ఉన్నాయి. అంటే ఇందులో 100% వైసీపీకి అనేది ఆ పార్టీ భావిస్తుంది. అంటే దాదాపుగా 20,000 ఓట్లు అనమాట. అలాగే చేనేత సామాజిక వర్గం ఓట్లు 23,000 దాకా ఉన్నాయి.